క్యాబిన్మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. మంత్రి రాజన్న వ్యాఖ్యలు కర్ణాటక అసెంబ్లీని కుదిపేశాయి. హనీ ట్రాప్లో 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు ఇరుక్కున్నారని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కర్ణాటక రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రులు సహా అనేక మంది నేతలు వలపు వల విసిరారని, అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారితీసింది. తాను హనీ ట్రాప్ కు గురైంది నిజమేనని కర్ణాటక కోఆపరేషన్ మినిస్టర్ కేఎన్ రాజన్న వెల్లడించారు. తాను మాత్రమే కాదని హోమ్ మినిస్టర్ పరమేశ్వర సహా అన్ని పార్టీలకు చెందిన 48 మంది లీడర్లు హనీ ట్రాప్ బాధితులేనని వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీలో రాజన్న మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర మంత్రులతో సహా అనేక మంది పొలిటికల్ లీడర్లు హనీ ట్రాప్కు గురయ్యారు. ఈ వ్యవహారం పైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని అధికార విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంత వరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. ఈ వ్యవహారం పైన ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరున్నారనేటువంటి విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజన్న సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. అంతకుముందే ఇదే అంశంపైన మంత్రి సతీష్ జార్కిహోలీ మాట్లాడుతూ ఒక మంత్రిపై 2 సార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకవలసిన అవసరం ఉందన్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని సదరు మంత్రికి సూచించామని, వెంటనే దర్యాప్తు మొదలు పెడతామన్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.